కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ దగ్గుమొల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం వచ్చాం. కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇంత చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు, వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో తీసుకొస్తాం. దానికి కాదు మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది. అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన తృప్తితో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండలం చూద్దాము, వాటి సమస్యలు కనుక్కుంటాం. తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా నేను అడ్రస్ చేస్తాను. తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను. సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు. ఇద్దరు మనుషులు కూడా పెడుతున్నాం. మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం. ఎవరన్నా సమస్యలు సెంట్రల్ స్కీమ్కి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదన్నా నేను నా తరఫున సాల్వ్ చేయాల్సి ఉంటే అక్కడికి మెయిల్ పెట్టచ్చు, లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటన్నింటినీ అడ్రస్ చేస్తాను. నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్, లేదా సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్సూ చేస్తాం. సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. సో చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా అడిగేది ఉంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఒక కొత్త వ్యక్తి ఇక్కడ సీట్ ఇవ్వడమే కాకుండా బాగా సపోర్ట్ చేసి గెలుపుకి కారణమయ్యారు. అలాగే ఇప్పుడు సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్లో ఉంటుందో దాంట్లో ఎంపీస్ కూడా అవకాశం కల్పించి మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారు. సో ఎంత చూస్తుంటే సీఎం గారు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్ర సమస్యలు, మన చిత్తూరు సమస్యలు, మరి ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించి నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, స్కూల్స్, మన డ్రైనేజ్ సమస్యలు ఏ ఇచ్చినా కూడా చేసేద్దామని అంటున్నారు. నేను కూడా నా ఎంపీ లాడ్స్కి సంబంధించిన అన్ని ఈ చిన్న సమస్యలను దానిలో నుంచి తెలుస్తాం. ఇంకేదైనా ఈ దాటి వెళ్ళిపోతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ కూడా వీళ్ళు కానీ ఏమైనా ఫండింగ్ సమస్యలు వస్తే సెంట్రల్ స్కీమ్లో అయితే సెంట్రల్ మినిస్టర్తో కూడా దాన్ని అక్కడ ఉన్న అడిషనల్ సెక్రటరీస్ లైజెన్స్ చేసి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి సీఎం గారికి కృతజ్ఞత చెప్తున్నాను. సో ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని ఆయన నమ్మకాన్ని మేము నిలబడతామని మేమందరం కూడా హామీ ఇస్తాం. మళ్ళీ రైల్వే సందర్భంగా రైల్వే